సార్, మేడం, ఎవరైనా ఉన్నారా? వచ్చేసారనుకుంటా. ఒక్క నిమిషం ఉండండి. నమస్తే అమ్మా. నమస్తే. అవును భయ్యా, బాస్ ఏంటి ఎంత మందు కొట్టినా కూడా మొత్తం ఎక్కడ లేదంటే ఇప్పుడు నీకు మత్తెక్కుతుంది చూడు. పద. ఆయన అడిగిన మందు బాటిల్స్ అన్ని తీసుకొచ్చారు కదా? తెచ్చానమ్మా. మిమ్మల్ని ఎక్కడో చూశానే. ఏమండి, నన్ను మీరు గుర్తుపట్టలేదా? తారక్ సార్కి విదేశీ మందు ఇచ్చేవారే ఆయనే కదా మీరు? మీ పేరు కూడా మందుమూర్తి. పర్వాలేదే, కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నారు. నేనే మర్చిపోయాను. అది సరే, వడ్డీకి డబ్బులు ఇస్తానన్న పరమశివం కోసం చూస్తుంటే మీరొచ్చారేంటి? అది నేనే. మీరా? ఆ పోస్టరు, ఫోన్ నెంబరు అన్నీ నేనే. ఇప్పుడు నేను మందు సప్లై చేయట్లేదు, ఆ వ్యాపారం మానేశాను. ఓ, పోలీసుల టార్చర్ బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాను. మరి ఫోన్లో మాట్లాడేటప్పుడు ఫైనాన్షియర్ పరమశివం అని చెప్పారే? మందు అమ్మేటప్పుడు నా పేరు మందుమూర్తి, ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు నా పేరు పరమశివం. ఓ, అంటే ఒకే వృత్తిని అమ్ముకుంటే జీవితంలో పైకి రాలేమని చిన్నప్పుడు మా టీచర్ చెప్పారు. అందుకే వ్యాపారం మార్చేసి పేరు కూడా మార్చేశాను. ఇప్పుడు కూడా నేను మీకు తెలుసు కాబట్టి నేను మందుమూర్తులని మీరు చెప్పగలుగుతున్నారు. లేకపోతే నేను ఫైనాన్సర్ పరమశివాన్నే కదా. లోపలికి రండి. వస్తున్నా. రండి. వీళ్ళందరూ ఎవరమ్మా? ఈవిడ మా అమ్మమ్మ, చెల్లెళ్ళు, ఈయన మా నాన్న. నమస్తే. 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 అవునా, సరేనమ్మా, నేను బయలుదేరతాను. ఏమండి ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరెవరో నాకు తెలియదు, అందుకే నేను డబ్బులు ఇస్తానని చెప్పాను. ఇక్కడికి వచ్చి చూశాక మీరు తారక్ సార్ భార్యే కదా. వద్దమ్మా, ఇది కరెక్ట్ కాదు. ఏంటండి అలా అంటున్నారు? దానికి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళది ఎంత పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ వాళ్ళకి నేను డబ్బు ఇచ్చానంటే అది వాళ్ళకి ఎంత అవమానం. అదీ కాకుండా తారక్ సార్కి ఈ విషయం తెలిస్తే నన్ను చంపి పాతరేస్తారు. ఏరా, నా భార్యకు నువ్వు ఒప్పిస్తావని ఈ గొంతుంది కదా, దీని మీద కాలేసి తొక్కేస్తారు. వద్దు, వద్దమ్మా, నేను బయలుదేరా. అయ్యా, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇలా వచ్చి రాగానే అలా వెళ్ళిపోతానంటే దాని అర్థమేటయ్యా? కాసేపటి క్రితమే నా బిడ్డ డబ్బు దొరికేసిందని ఎంతో నమ్మకంతో చెప్పింది. కానీ మీరిలా చెప్పేసి మీరు వెళ్ళిపోతానంటే ఎలా? మరి మీరెవరో నాకు తెలిసింది ఇప్పుడే కదా. ఇందాక ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆవిడని తెలిసింటే అప్పుడే కుదరదని చెప్పేవాడిని. ఒక్క నిమిషం, నేను చెప్పేది వింటారా? నేను ఇలా వడ్డీకి డబ్బు తీసుకుంటున్న విషయం తారక్ సార్కి తెలీదు. నేను కానీ మా వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తారక్ సార్కి ఈ విషయం చెప్పము. దయచేసి మీరు ఆ డబ్బు ఇవ్వండి. అలా కుదరదు. ఎంత కాదనుకున్నా మీరిద్దరూ భార్య భర్తలు. ఎప్పుడైనా మాటల్లో చెప్పేస్తే నేనేమైపోవాలి? మాట వరుసకు కూడా చెప్పను, నన్ను నమ్మండి. అయితే ఒట్టేసి చెప్పండి. ఈ మాత్రం దానికి ఓటేయడం ఎందుకు బాబు? అవునా, అయితే నేను బయలుదేరా. నేను ఒట్టేస్తాను. వెయ్యండి మరి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దగ్గర వడ్డీకి డబ్బు తీసుకున్న విషయం తారక్ సార్కి చెప్పము. ఓ, సరే, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇస్తున్నాను. కూర్చోండి అయ్యా. డబ్బు ఇస్తానగానే మర్యాదలు స్టార్ట్ అయ్యాయి. కూర్చోండి. అమ్మా, మీరు కూడా కూర్చోండి. పర్లేదయ్యా, పర్లేదు. అమ్మా, నువ్వు కూర్చోమ్మా. కూర్చోమ్మా, అయ్యగారు చెప్తున్నారు కదా.
మీరు ఆ వ్యాపారం మానేసి ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? చెప్పాను కదా, ఈ పోలీసుల టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. దొరికినప్పుడల్లా తీసుకెళ్లి లాకప్లు వేస్తున్నారు. అలాంటి వ్యాపారం ఎన్నాళ్ళు చేస్తాము? అందుకే అది మానేసి ఈ ఫైనాన్స్ వ్యాపారం స్టార్ట్ చేశాను. లాభానికి లాభం, గౌరవానికి గౌరవం అన్నీ దొరుకుతున్నాయి. అవును, మీరు అడిగింది రెండే కదా? అవునండి. సరే, ఇదిగో తీసుకోమ్మా, మీరు అడిగిన 2 లక్షలు. మీరు ఈ డబ్బు లెక్క పెట్టలేదేమో. ఇవి 2 లక్షలమ్మా, తీసుకోండి. దీనికి షూరిటీగా ఏం కావాలి? షూరిటీ లాంటిది ఏం అవసరం లేదు. దిబ్బరొట్టు చేసి పెట్టండి చాలు, సాయంత్రం వచ్చి తినిపోతాను. అది చాలా బాగుంటుందట. మీరు చెప్పండి ప్లీజ్. లేకపోతే ఏంటమ్మా, నువ్వు ఎవరో తెలియకపోతే షూరిటీ అడగొచ్చు. బాగా తెలిసిన అమ్మాయివి, అదీ కాకుండా మా తాతకి సార్ భార్యవి. ఏం పర్లేదు, షూరిటీ ఏం అక్కర్లేదులే. మీరు చాలా మంచి మనసు బాబు. కాఫీ తీసుకొస్తాను, తాగేసి వెళ్ళండి. పర్లేదమ్మా, నేను వచ్చిన పని అయ్యింది, ఇక నేను బయలుదేరతాను. వడ్డీ ఎంతో చెప్పలేదు. ఓ, నాకు కూడా చెప్పలేదు కదా. ఏంటి? అది వడ్డీయే కదా. మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి. మీరెవరో బయట వ్యక్తి కాదు కదా. సరే సరే, నేను బయలుదేరుతానమ్మా. బాబు, నా మనవరాలు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా బాధపడింది. ఆ అమ్మవారే మిమ్మల్ని పంపించింది. చాలా కృతజ్ఞతలు బాబు. నాకు కృతజ్ఞతలు ముఖ్యం కాదు, దానికన్నా ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తారక సార్కి తెలియకూడదు. ఇలా చూడండి, నా మొబైల్ నెంబర్ కూడా ఆయనకి తెలియదు. దయచేసి ఎవరూ చెప్పకండి. మీ నంబర్ నేను ఇవ్వను, మీరు ఇలా వచ్చారని కూడా చెప్పను. సరే, ఇక నేను వెళ్ళొస్తానమ్మా. మంచిదయ్యా. అక్క, నిజంగానే డబ్బు దొరికేసిందా? నేను ఇంకా నమ్మలేకపోతున్నానక్క.